ఒక్కటే తెలంగాణ ఆడవాళ్ళు ఇప్పటివరకు లిక్కర్ దందా చేసిన కవిత గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక తెలంగాణ ఆడబిడ్డ అంటే సారా తాగి ఊర్లలో మగోళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. చాలక కొంతమంది లంబడి తండాలలో కూడా 20-25 ఏళ్ళ పిల్లలు ఇట్లా సారా తాగి నాటు సారా ఇట్లాంటి చీప్ లిక్కర్ తాగి చనిపోతున్నారు. వాళ్ళు కూడా జీవితాలు కోల్పోతున్నారు. కాబట్టి తెలంగాణ మహిళలు ఇవాళ ఉచితాలు వద్దు, పథకాలు మనకి ఎవరికైతే ఉచితాలు పెట్టిండ్రు వాళ్ళకి కరెక్ట్ అయిన దిశలో వెళ్ళాలి. ఆ మార్గంలో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. మీరు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే బీజేపీ పార్టీ కేల్కతం, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కేల్కతం దుకాన్ బంద్ అంటారు. ఎందుకంటారంటే 10 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇచ్చినాం మేము తెలంగాణ ప్రజలము. వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఇలా ఉచితాలు వీళ్ళు ప్రవేశపెట్టారు. వాళ్ళు ఇస్తున్నా కూడా మీరు ఎందుకు ఇవ్వనిస్తలేరు? ఏమన్నా ఇప్పుడు మనము ఉచిత బస్సు పెట్టినాం. ఉచిత బస్సు గురించి ఏమైనా బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు అని ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు. దేనికి ఉపయోగపడతారు? ఇవాళ ఉచిత బస్సు వల్ల ఎన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయో తెలుసా? నెలకు ఒక 5-6 వేలు సేవ్ అవుతున్నాయి. మరి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీద అంత అధిక బస్ ఛార్జీలు వేర్చిరు వాళ్ళు. కానీ మేము తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దనే కదా. ఇది ఎగ్జాంపుల్ చాలదా మీకు? ఇవాళ ఒక కుటుంబంలో 2 పిల్లలు కాలేజీకి పోయినా ఫ్రీ బస్సులోనే పోతున్నారు. ఇది మంచి స్కీమ్ కాదా? మీరు ఒక మాట చెప్పండి. రుణమాఫీ అనేది మంచి స్కీమ్ కాదా? సరే, కొంతమందికి టెక్నికల్గా జరగకుండొచ్చు. నిరంతరం ప్రక్రియ అని చెప్పాము. దీనికి లిమిట్ అని ఏమి ఉండదు, ఈ టైం పీరియడ్ అని ఏమి ఉండదు. మళ్ళీ చేసుకోండి, మళ్ళీ మీరు అడగండి. గాంధీ భవన్ కేర్ ఆఫ్ ఉంది, ఇక్కడ రండి, ఇక్కడ వచ్చి వినతి పత్రం ఇవ్వండి, చూద్దాం ఏమన్నా చేద్దామని కూడా చెప్పిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు కూడా నిరంతర ప్రక్రియ, డబల్ బెడ్రూమ్ నిరంతర ప్రక్రియ. నువ్వు ఏదో 10,000 ఇండ్లు కట్టినా అందులో కుక్కలే పడుకుంటున్నాయి. దాంట్లోకి మేము కలర్లు వేయరా? నీ సొమ్మ, నీ అయ్యే సొమ్మ, మీ తాత జాగిరా? తెలంగాణలో సొమ్ము కాబట్టి ఒక గవర్నమెంట్ పోయినప్పుడు అది ఇన్కంప్లీట్ ఉంటే మేము వచ్చి కంప్లీట్ చేస్తాము. దానికి కూడా మేము కంప్లైంట్ చేస్తాం. మీరు కంప్లీట్ చేస్తాం. మీకు అంత సీన్ లేదు. అధికారం శాశ్వతం అన్నారు. మీ బతుకులు అయిపోయినాయి. ఇంకా మీ బతుకులు ఏందో మీరు చూసుకోండి. తిన్నే ఎట్లా కాపాడుకోవాలని ఆలోచిస్తారు. కానీ అన్నీ కక్కిస్తాము. చట్టానికి ఎవరు చుట్టం కాదు. ఓకేనా?